కాంగ్రెస్ ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అవలీలగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ కలలు కన్నది. అయితే ప్రజలు తిప్పికొట్టారు. హర్యానాలో కూడా విజయం తమదేనని ప్రచారం చేసుకుంటోంది. కానీ హర్యానా ప్రజలు కూడా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పనున్నారు అని నెల రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా ఎన్నికల సభలో ప్రకటించారు. రాహుల్ గాంధీతో పోలిస్తే మోదీ హర్యానాలో పెద్దగా ప్రచారం చేయలేదు. అయినా హర్యానా ప్రజలు మూడోసారి భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నారంటే అది నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ సుపరిపాలన పట్ల విశ్వాసం ప్రకటించడమే. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ పేరుతో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో మొదటి పేజీలోనే నరేంద్ర మోదీ మాట ఒకటున్నది. నా వ్యక్తిగత హోదాలో 3 హామీలు ఇవ్వదలుచుకున్నాను. 1. నేను పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చేందుకు శాయశక్తిలా కృషి చేస్తాను. 2. నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదీ చేయను. 3. దుర్బుద్ధితో నేను ఏ చర్య చేపట్టను. ఈ 10 ఏళ్లలో ఆయన పార్టీ ఇచ్చిన హామీల్లో అత్యధిక భాగం నెరవేర్చగలిగారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఏదీ చేయలేదు. ఏ పని చేసినా ఆయన దేశానికి మేలు చేసే ఉద్దేశంతోనే చేపట్టారు. మోదీ తాను చెప్పింది చేసినందుకే ఇవాళ దేశమంతా ఆయనను తమ నాయకుడిగా స్వీకరించింది. 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పార్టీ సమాజాన్ని కులాలుగా, మతాలుగా కాకుండా 4 వర్గాలుగా విభజించింది. పేదలు, రైతులు, యువత, మహిళలు ఈ 4 వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ సిద్ధాంతీకరించింది. మోదీ ఆ దిశలో దృష్టి సారించి మొత్తం ప్రభుత్వాన్ని, ఎన్టీఏ భాగస్వాములను ఈ 4 వర్గాల కోసం పనిచేయవలసిందిగా కోరారు. ఆయన మాటల్లో నిజాయితీ ఉన్నందుకే ఇవాళ హర్యానాలో బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలు బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చాయి. భారతీయ జనతా పార్టీ దళితులకు, వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని, వారికి అభివృద్ధి ఫలాలు అందడం లేదని, దేశంలో అసలు ప్రజాస్వామ్యమే లేదని, కొన్ని మతాల వారికి తమ మతాన్ని అవలంబించే స్వేచ్ఛే లేదని రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి కూడా ప్రచారం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యతపై బూటకపు ఆరోపణలు చేసి ప్రపంచం దృష్టిలో భారతదేశ పరువు దిగజార్చాలని ప్రయత్నించారు. ఈ అంతర్జాతీయ కుట్రలన్నిటినీ హర్యానా ప్రజలు వమ్ము చేశారు. నిజానికి భారత్ వ్యతిరేక కార్యకలాపాలను దేశభక్తి అధికంగా గల హర్యానా ప్రజలు హర్షించలేదని ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పడింది. 1995లో హర్యానా రాష్ట్ర ఇన్ఛార్జిగా మోదీ అడుగుపెట్టిన తర్వాతే ఆ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడం ప్రారంభమైంది. అప్పుడు ఆయనతో పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోనే 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి కేంద్రంలోనూ హర్యానాలోనూ బీజేపీ దాటికి తిరుగు లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన 13 ఎన్నికల్లో 10లో ప్రజలు ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చారు. ఏ ప్రభుత్వమైనా తన 5 ఏళ్లలో ప్రజల అసంతృప్తికి ఎంతో కొంత గురికాక తప్పదు. కానీ బీజేపీ విషయంలో అలా జరగదని తేలిపోయింది. 2014 నుంచి హర్యానాలో ప్రజలు బీజేపీకే పట్టం కడుతూ వస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగిస్తూ ఉండాలని ప్రజలు ఆశించారు. గత 10 ఏళ్లలో అసాధారణ రీతిలో హర్యానాలో జరిగిన అభివృద్ధిని, మౌలిక సదుపాయాల కల్పనను ప్రజలు గమనించారు. ప్రజల ఆదరణ బీజేపీ పట్ల రోజురోజుకు పెరుగుతోందని ఓటు శాతం చూసిన వారెవరికైనా అర్థమవుతుంది. 2014లో బీజేపీకి 33.2% ఓట్లు రాగా అది 2019లో 36.49కి, 2024లో 39.29%కి పెరిగింది. కాంగ్రెస్ కేవలం జాట్ ఓట్లపైనే ఆధారపడితే భారతీయ జనతా పార్టీకి జాట్లతో సహా అన్ని కులాలు, వర్గాల ఓటు వేశారని ఎన్నికల ఫలితాలు చూసిన వారెవరికైనా అర్థమవుతుంది. జాట్ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా వర్గానికి 90 సీట్లలో 70 సీట్లు దక్కితే, చమార్ వర్గానికి చెందిన కుమారి సెల్జాను తీవ్రంగా అవమానించి ఆమె చెప్పిన విధంగా సీట్లు ఇవ్వలేదు. దీంతో దళితులు కాంగ్రెస్ ను చీకొట్టారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాలన్నీ బీజేపీ వైపే నిలిచాయి. హర్యానాకు తొలి బీసీ ముఖ్యమంత్రిని నియమించినందుకు, ఉపాధి కల్పనలో తమకు న్యాయం చేసినందుకు వెనుకబడిన వర్గాలు కూడా బీజేపీకి అడ్డగా నిలిచాయి. హర్యానాలో 40% ఉన్న ఓబీసీలో బీజేపీ వైపు మళ్లేలా చేయడంలో బీసీ ముఖ్యమంత్రి సైని, హర్యానా ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర కృషి చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ను 15% నుంచి 27%కి పెంచారు. ఓబీసీల క్రిమిలేయర్ పరిమితిని 6 లక్షల నుంచి 8 లక్షలకు పెంచి బాగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేశారు. టికెట్ల పంపిణీలో కూడా ఓబీసీలకు బీజేపీ న్యాయం చేసింది. అనేక మంది సిట్టింగ్లను డ్రాప్ చేసి వారి స్థానంలో ఓబీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఒకవైపు కాంగ్రెస్ కుల జనగణన, సామాజిక న్యాయం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అగ్రకులాల నేతలకు, అందున దశాబ్దాలుగా అవినీతి పరులైన వారికి పెద్దపీట వేసి ఓబీసీ, దళితులకు అన్యాయం చేస్తే బీజేపీ నిజమైన సామాజిక న్యాయం చేసింది.
అణగారిన వర్గాల పట్ల బీజేపీ నిజాయితీని గమనించినందువల్లే ఆ వర్గాలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి. సుపరిపాలన, సామాజిక న్యాయంపై దృష్టి కేంద్రీకరిస్తే తమకు ఢోకా ఉండదని బీజేపీ మరోసారి రుజువు చేసింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండవచ్చు, కానీ బీజేపీకే అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓటు శాతం లభించింది. బీజేపీ ఓటు శాతం 25.64% కాగా నేషనల్ కాన్ఫరెన్స్ ఓటు శాతం 22.43%, కాంగ్రెస్ కు 11.97% మాత్రమే లభించాయి. బీజేపీ 2014 కంటే 4 సీట్లు అధికంగా 29 సీట్లు సాధిస్తే కాంగ్రెస్ కు కేవలం 6 సీట్లే లభించాయి. జమ్మూలో ఆ పార్టీకి ఒకే ఒక సీటు లభించింది. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ అని నాటకీయ ప్రచారం చేసినా ఆ పార్టీకి కేవలం 6 సీట్లే లభించాయి. 2014 కంటే ఇది 6 సీట్లు తక్కువే. హర్యానా ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఒక మలుపు అని చెప్పక తప్పదు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్నో అంశాలను తేటతెల్లం చేశాయి. దేశంలో బీజేపీ బలహీనపడుతుందని భావించి కాంగ్రెస్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చేందుకు ప్రయత్నించిన కుహనా లౌకికవాదులకు ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠం చెప్పాయి. త్వరలో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు సమాధికోత్సాహంతో బీజేపీకి ఓటు వేయక తప్పదని దీన్ని బట్టి అర్థమవుతుంది. దేశంలో బీజేపీ కేంద్రీకృత రాజకీయాలకు, ఎన్టీఏ పటిష్టతకు ఈ ఎన్నికలు ఒక ఊపునిచ్చాయని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ కు ఇక భవిష్యత్తు లేదని, ఇండియా కూటమి విచ్ఛిన్నం కాక తప్పదని కూడా ఈ ఎన్నికల ఫలితాలు సంకేతాలనిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో, వ్యూహ రచనలో బీజేపీకి కాంగ్రెస్ కు ఏమాత్రం దీటు కాదని కూడా తేలిపోయింది.